గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే మాతరం అంబికాం భగవతీం వాణీరమా సేవితాం కళ్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథ ప్రియాం వేదాంత ప్రతిపాద్యమాన వివాం విద్వన్ మనోరంజనీం శ్రీచక్రార్చిత రత్నపీఠ నిలయాం శ్రీరాజరాజేశ్వరి. ఈ రోజున కాకినాడలో ఈ ఏపీఎస్బి ఈ ప్రాంతంలో మిత్రులు శిష్యులు ఈశ్వర్ గారు క్రీం పీఠం అనేటువంటి దాన్ని స్థాపించారు. అలాగే ఈరోజు అక్షయ తృతీయ, ప్రత్యేకించి ఈ రోజున మనం ఏం చేసినా అక్షయంగా ఉంటుంది అనేటువంటి భావన మనందరికీ ఉంది. అలాగే ఈ రోజున చాలామంది మనం బంగారం కొనుక్కుంటూ ఉంటాం, ఎక్కువగా బంగారం నిలవ ఉండాలి అని. అలాగే ఈ రోజున బంగారం కంటే విలువైనటువంటి లలితా అమ్మవారిని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేశారు వారు, పీఠ వ్యవస్థాపకులు. ముఖ్యంగా ఇక్కడ లలితా అమ్మవారిని ఏర్పాటు చేయడం విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క అవతార తత్వాన్ని తెలుసుకో. అమ్మవారికి చాలా ఉంటాయి ఆయుధాలు, చాలా నగలు అవన్నీ ఉంటాయి, కానీ విగ్రహ స్వరూపంలో అన్నీ మనం చూపించుకోలేం కనుక ప్రత్యేకంగా ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి అలంకారాలు అవతారాన్ని మాత్రమే మనం చూపించాలి. చెరుకు కూడా శుభానికి గుర్తు, శంఖం చెడుని పోగొడటానికి గుర్తు, శుభాలను ఇవ్వటానికి. ఇక్కడ ఈ ప్రాంతంలో కాకినాడ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ కూడా చక్కటి శుభాలు కలగాలని, అందరి యొక్క కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సర్వత్రా శుభంగా ఉండాలని క్రీంపీఠ వ్యవస్థాపకులు ఈశ్వర్ ఏర్పాటు చేశారు. ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇంకో మంచి ముహూర్తానికి అమ్మవారికి కుడిపక్క మాతంగి స్వరూపాన్ని, అలాగే ఎడంపక్క వారాహి స్వరూపాన్ని ప్రతిష్ఠించాలని కోరిక. ముఖ్యంగా ఈ కోరిక వారికి రావడానికి కారణం వారి శ్రీ విద్యోపాసన. శ్రీ విద్యోపాసనను సాంగోపాంగంగా నేర్చుకొని అందులో ఉన్న లక్ష్మీ గణపతి, చండీ, పరమేశ్వర మంత్రము, అలాగే పంచదశి, షోడశి, మహాషోడశి, బృహద్వారాహి మంత్రాలని చేసి చాలా బ్రహ్మచర్య దీక్షతో మంచి సంకల్పంతో దీక్షగా చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం పొందగలుగుతారో ఆ శ్రీచక్రార్చన యొక్క అధిష్టాన దేవత, శ్రీచక్రం పైన బిందువు మీద ఉండేటువంటి దేవత లలితా అమ్మవారు కనుక చెప్పాలంటే ఆ సంకల్పం ఇచ్చి ఈ క్షేత్రానికి వచ్చి ఆయన స్థలంలో అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠింపబడింది. ఏం చేసినా మానవులం మనం చేసామనుకుంటాం, అది శుద్ధ తప్పు. దేవత యొక్క సంకల్పం లేనిదే, దేవత యొక్క అనుగ్రహం లేనిదే, తల్లిదండ్రులు చేసినటువంటి పూజా ఫలితం వల్ల, మనం చేసుకున్నటువంటి ఉపాసనా ఫలితం వల్ల ఆ అమ్మవారికి అనుగ్రహం కలిగితేనే ఆ అమ్మవారి ఇక్కడికి వస్తుంది, లేకపోతే అమ్మవారు రాదు. అంతేకాకుండా ఆ సాధకుని చుట్టూతా ఉండేటువంటి మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అతని మంచిని కోరేటువంటి వాళ్ళు ఎంతోమంది సహాయం చేయటం వల్ల ఈ పీఠం ఇక్కడికి వచ్చింది. ఈ పీఠంలో ఇక నుంచి నిత్యము హోమ ప్రక్రియ, పూజలు అవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఏదైనా సరే దేవత యొక్క అనుగ్రహం కలగాలంటే అక్కడ సాధకుడు ఉండాలి. సాధకుడు ఉండటం వల్ల సాధకుని యొక్క మంత్రశక్తితోటి అమ్మవారు అక్కడికి ఆకర్షింపబడి వచ్చి ఆ అనుగ్రహాన్ని ఆ సాధకుని ద్వారా వాళ్ళకి అందిస్తుంది. కాబట్టి ఆ సాధకుని యొక్క మంత్రశక్తి గొప్పదవడం వల్ల అమ్మ ఇక్కడికి వచ్చారు. అమ్మ యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని, ముఖ్యంగా ఇక్కడ అందరూ బాగుండాలి, సర్వమంగళ స్వరూపం కనుక అమ్మవారు సర్వే జనా సుఖినో భవంతు అనే భావన వారిలో నేను మొదటి నుంచి గమనించాను. నాకు సుమారుగా ఒక 10 సంవత్సరాలు బట్టి మంత్రదీక్ష తీసుకొని చక్కగా మంత్రాన్ని చేస్తూ ఎన్నో పుస్తకాలు చదివారు, జ్ఞానం పెంచుకున్నారు. ఒక వ్యక్తి సాధన చేస్తూ జ్ఞానం పెంచుకోవడం చాలా గొప్ప విశేషం. కొంతమంది జ్ఞానం పెంచుకుంటారు, కొంతమంది మంత్రశక్తిని పెంచుకుంటారు. వారిలో నాకు 2 గొప్ప లక్షణాలు కనిపించాయి. మంత్రశక్తి, జ్ఞానశక్తి, 10 మందికి సేవ చేద్దాం అనేటువంటి భావన నేను చూశాను. ఎన్నో చోట్ల హోమాలు జరుగుతున్నప్పుడు వారు, వారి శిష్యులు వాళ్ళందరూ వచ్చి, ఈ మధ్యనే మనం ఉండవల్లిలో హోమం చేశాం. సుమారుగా 100 హోమగుండాలతో సప్తశతి హోమాన్ని చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఆ హోమగుండాలన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. గొప్ప విశేషం. పరమేశ్వరి యొక్క సేవ, పరమేశ్వరి యొక్క సంకల్పం ఈరోజు ఇక్కడికి అమ్మవారు రావడం.
బయట శిల్పి చేసినప్పుడు విగ్రహమే, యంత్రం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత సాక్షాత్తు అమ్మవారి ఇక్కడ ఉన్నట్లే. మీ అందరికీ కూడా అమ్మవారి సేవ చేసుకునే అనుగ్రహాన్ని కలిగించిన హ్రీంపీఠ వ్యవస్థాపకుడు. హ్రీంపీఠము అని పెట్టినప్పుడు నేను ఒక్కసారి ఆలోచించాను, హ్రీం పెట్టారు ఇక ముందు వెనక పెడదామా అంటే లేదండి హ్రీం పెడదామండి అన్న. ఎందుకంటే అమ్మవారి యొక్క బీజం హ్రీం, ఐం హ్రీం శ్రీం. రమాలక్ష్మి అటు ఇటు ఉంటారు, ఇటుపక్క సరస్వతి అమ్మవారు ఉంటుంది, అటుపక్క లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. అందుకే అమ్మవారి మంత్రాన్ని అందరం కూడా ఐం హ్రీం శ్రీం అంటాం, అంటే అమ్మవారి యొక్క బీజం హ్రీం. అందుకే హ్రీం పీఠం పెట్టారు. ఆయన భువనేశ్వరి ఉపాసకుడు, ఆవిడ బీజాశ్రమం అదే. 10 మందికి మేలు కలగజేయాలంటే హ్రీం బీజం మేలు కలగజేస్తుంది. భువనేశ్వరి అమ్మవారిని, లలితా అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఈశ్వర్ గారు చేసే ఈ సంకల్పం సర్వమానవ కళ్యాణానికి, సర్వ శుభప్రదమైనటువంటి దానికి, ఈ ఉన్నటువంటి క్షేత్రానికి, ఈ కాకినాడకు, మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచం మొత్తానికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగటానికి వారు చేసిన సంకల్పం చాలా గొప్పది. ఇంకా వారి సంకల్పాలు ముందు ముందు బాగా నెరవేరాలని, అందుకని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మీరు, చూసినటువంటి మీరు వారికి అండదండగా ఉంటూ ఈ పీఠానికి ఆర్థిక పుష్టిని కలిగించి, ఇంకా ఆయన మనసులో చాలా సంకల్పాలు ఉన్నాయి. చాలామందికి నిరుపేదలైనటువంటి వారికి వైద్య సేవ చేయాలని, నిత్యము అన్నదానం చేయాలని, మంచి మంచి సత్కార్యాలు చేయాలని, వివిధ పుణ్యక్షేత్రాల్లో అమ్మవారికి హోమాలు చేయాలని వారికి ఉన్న గొప్ప సంకల్పాలు నెరవేరాలి. అందరి యొక్క అనుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు, మానవులైనటువంటి మనమందరము కూడా వారికి ఆర్థికంగా, ఇతోధికంగా వారికి అండగా, వారితో స్నేహంగా ఉంటూ వారికి మీ సహాయ సహకారాలు అందరూ, కాకినాడ ప్రజలు, గోదావరి జిల్లా ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం అందరూ కూడా వారికి సహాయంగా ఉండి ఈ గుడి యొక్క పురోభివృద్ధికి, భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి పనులు చేసేటువంటి అవకాశం వారికి ఇవ్వాలని కోరుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని, మనందరి మీద ఉండాలని, వారు చేసే ఉపాసన ఈ ప్రాంతాల్లో అందరికీ మేలు కలగజేస్తూ అందరికీ మంచిని కలగజేయాలని, పుత్ర పౌత్రాభివృద్ధిగా అందరి యొక్క కుటుంబాలు వృద్ధి చెందాలని కోరుకుంటూ శుభం. సర్వమంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మా గురువుగారు అయినటువంటి డాక్టర్ గౌరీశంకర్ ఏటూరి గారు, ఈయన గుంటూరు కళాశాలలో సాంస్క్రిట్ మీద పిహెచ్డి, మంత్రాల మీద పిహెచ్డి, మద్రాసులో మంత్రాల మీద పిహెచ్డి చేశారు. ఆయన మంత్ర ద్రష్ట. ఆయన దయ వల్లే నేను ఈరోజు ఈ పీఠం పెట్టడానికి మూల కారణం ఆయన. నేను ఎన్నో ఉపాసనలు చేస్తూ మధ్య మధ్యలో ఆగిపోతూ ఉండేవాడిని. గురువుగారు మధ్యలో ఎందుకు నువ్వేం లేదని నా బెండు తట్టి ఉపాసనలు పూజ చేయించి, కాశీలో ఒక 5 సంవత్సరాల బట్టి నుంచి వరుసగా దశమహావిద్యల ఉపాసన ఏంటి, ఈ శ్రీమాత ఉపాసన ఏంటి, ఇవన్నీ చేయిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన నన్ను ఆశీర్వదించి అమ్మవారిని నిలిపారు, అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఇది ఇంకా రోజు రోజుకు దినదిన అభివృద్ధి జరగాలని, గురువుగారి సంకల్పం, గురువుగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. మా పేరు బాదంపూడి సత్యనారాయణ శర్మ. నేను ఆగమశాస్త్రంలో కొంతమంది విద్యార్థులను తయారు చేయడం అది జరుగుతుంది, ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఈ హ్రీంపీఠం, ఆంబ్రాయపేటలో హ్రీంపీఠం అనేటువంటి త్రిశక్త్యాత్మక పీఠాన్ని నిర్మింపదలిచి మొట్టమొదటిగా లలితా పరమేశ్వరి యొక్క ప్రతిష్టాపన జరిగింది. భవిష్యత్తులో రాజరాజేశ్వరి, వారాహి ప్రతిష్టలు జరగబోతున్నాయి. ఇది అత్యంత వైభవోపేతంగా, దినదిన ప్రవర్ధమానంగా కోట్లాది భక్తులకి ఇది నిలయమై కోట్లాది భక్తులను కటాక్షించేటువంటి శక్తి స్వరూపాన్ని ఇక్కడ స్థాపిస్తున్నారు. దినదినాభివృద్ధిగా ఉంటుంది. ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఒక దివ్యక్షేత్రం కింద ఇది దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ ఉంటుంది. యావచ్చంద్రశ్చ సూర్యశ్చ తావత్ తిష్టతి మేదనే ఇందాక చెప్పుకున్నాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశం ఉన్నంతకాలం ఈ పీఠం ఆ రోజు కంటే ఆ రోజు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ భక్తులను కటాక్షిస్తూ, ఆ త్రిశక్తులు కూడా భక్తుల్ని కటాక్షిస్తూ నిరంతరం ఆయుర్భాగ్యాన్ని ప్రసాదించి సర్వదా రక్షిస్తూ ఉంటుంది.
శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః. మన కాకినాడలో నూతనంగా సద్యస్కార దీక్షతోటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈ సర్పవర జంక్షన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లలితా పరమేశ్వరి దేవత యొక్క స్థాపన మహోత్సవాన్ని నిన్నటి రోజున ఉదయకాలంలో సంకల్పం చేసుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యప్రదమైనటువంటి పుణ్యాహవాచన, పంచగవ్య ఆరాధన, మండపారాధనలు, ప్రధాన కుంభాద్యావాహన, అలాగే హోమాది క్రతువులు కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఈ రోజున మహాపూర్ణాహుతి పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క యంత్రస్థాపన చేసుకుని అమ్మవారి యొక్క లలితా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకుని ప్రాణన్యాసము ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మహాకుంభాభిషేకాది విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున జరిగి ఉన్నవి. ఉదయం 10:16 అమ్మవారికి యంత్రస్థాపన, బింబస్థాపన జరిగి ఉన్నది. లోక కళ్యాణార్థానికై చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి ఉన్నారు. చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించి ఉన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి సంకల్ప దీక్ష మన వీరబాబు గారు ఆ విషయంలో నిత్యము అమ్మవారికి అర్చన జరిగేటట్లుగా ప్రతి వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో అమ్మవారికి విశేషంగా అభిషేకాలు ఇవన్నీ కూడా చేసేటటువంటి విధానంగా అమ్మవారిని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. ప్రతి భక్తులు అనేకమైనటువంటి కోరికలతోటి ఉంటారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు అమ్మవారి దగ్గర చెప్పుకొని అమ్మవారి యొక్క అర్చనల్లో కానీ, అభిషేకాల్లో కానీ, నిత్యము చేసేటటువంటి అనుష్ఠానాల్లో కానీ భక్తులు పాల్గొన్నట్లయితే కనుక మరి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగ్విజయంగా పొందుతారు. కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే మీరు నిర్వర్తించేటటువంటి భక్తులందరూ నిర్వర్తించుకునేటటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఎల్లప్పుడూ కూడా దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి అవుతూ ఆ లలితా పరమేశ్వరీ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారని ఆశిస్తున్నాం. ప్రతి భక్తులు కూడా ఈ యొక్క స్థాపన చేసేటటువంటి దేవాలయానికి ఒక హ్రీం పీఠంగా ఇది స్థాపన చేయడం జరుగుతోంది. అందువల్ల భక్తులందరూ కూడా ఆకర్షితులై ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని తమరి యొక్క మనోభావాలన్నీ కూడా నెరవేర్చుకుంటారని ఆకాంక్షిస్తూ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.